चोर बचा रो बच्चा देखो आयो बाहरो लड़का लड़की देखो अच्छा देखो इधे అసలు శిశులైన నాగు పాము చూడండి బాబు దండం పెట్టుకో ఈ పాముని భామని చేసి మీ ముందు నాట్యం ఆడిస్తాం చూడండి మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలో వేస్తున్నాం అదే నాగా కన్యా బాహర జాओ నీ ఆట పాట జనానికి చూపించు మంత్రముగ్ధులు ఇచ్చేయి ఇన్నాళ్ళకి కరుణించావా ప్రేయసి నాగకన్య నా నాగకన్య ఎవడరా నువ్వు ఏమిటి గోలా తుమ్ ఏమి గోలా గోల కాదు ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల ఇంతకాలం నీకోసం ఎదగని పుట్టలేదు దూరని బుట్టలేదు అవునారే తుమ్ ఆట మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నాం ఏమి నీకు పిచ్చా అవును పిచ్చే కానీ మామూలు పిచ్చ కాదు నాగ పిచ్చ నాగకన్యతో పెళ్లి పిచ్చ పెళ్లి ఈ రేఖ చూసావా నాగరేఖ నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోస్యం చెప్పాడు అప్పటి నుంచి ప్రతి పుట్ట వెతుకుతున్నాను ఇప్పుడు దొరికింది దీనోతలు ఈడాడ ఎర్రు పగులలో ఉన్నాడు ఈయనకి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర్ బాగా కొట్టేచ్చు ఇదిగా పిల్లడా ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి మా పిల్లగా ఊరు సార్ మరిచెట్టు కడరా అక్కడ అన్ని మాట్లాడుకుందాం అలాగే చూడు వచ్చేటప్పుడు 2 సిస్సలు ఇప్పిస్తారా బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా మర్చిపో అలాగే సమజా నాకన్య నేను వచ్చేలోపు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే నేను ఇప్పుడే వచ్చేస్తా నాకన్య వచ్చేసా తెచ్చేసా నాగేశ్వరం ఊదడం తప్ప ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊదే కర్మ పట్టిందా అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు నేను తెమ్మనవి తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో కాళ్ళేంటండి బాబు మొత్తం అన్ని బిసికేస్తాను మంగారు మా పెళ్లి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చాలి కదా చెప్పు మా క్షణంలో తీర్చేస్తాను ఏముంటాయి బల్లి బుర్రలో ఉన్న రసాన్ని 1 లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా బాబు గారు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటే నువ్వు అనేది ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం ఆ నువ్వు సంగతి మర్చిపోకు ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అనేదే బేమలో ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిదిపోలు అయిపోద్ది నాగకన్య ఓహోయ్ 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 నా నాగకన్య నాకు దక్కించండి మీ మేలు జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోకం ఏంటండి నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చుక్కన కారిందో కాట్లే పెట్ట కారణమనండి శబాష్ శబాష్ అయితే నీ షాదీ రేపారా నాకన్య